నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. దసరాకి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దసరాకి ఏ మూవీస్ రిలీజ్ అవుతాయి, నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీస్ ఏమున్నాయి అనే వాటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఏ మూవీస్ స్టార్ట్ అవబోతున్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి మూవీస్ ఏవేవి స్టార్ట్ అవబోతున్నాయో వాటికి సంబంధించిన వివరాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ ఇప్పటి వరకు అయితే మాకు ఏ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి ఈ 6 monthsలో అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ 6 monthsలో కొత్తగా స్టార్ట్ అయ్యే మూవీస్ ఏమున్నాయి వాటి గురించి చెప్పండి సార్. అంటే కొన్ని రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కొత్తగా స్టార్ట్ అవ్వాల్సిందే. అవును, వాటిల్లో అయితే ముఖ్యంగా మనకి ఆగస్ట్ నుంచి ఈ పరంపర స్టార్ట్ అవుతుంది. అవునవును, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇందులో ప్రభాస్ ది స్పిరిట్ అనే సినిమా సందీప్ రెడ్డి వంగతో అది సెప్టెంబర్లో ప్రారంభం అని చెప్తున్నారు. ప్రభాస్ది కొత్తగా స్టార్ట్ అయ్యే సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజా సాబ్ ఏమో డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. మేజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ హీరో ఇంకొక ఆటోమేటిక్ ఇచ్చేస్తారు కాబట్టి కాల్ షీట్లు. అట్లా స్పిరిట్ అనే సినిమా సందీప్ రెడ్డి వంగ యానిమల్ డైరెక్టర్తో ప్రభాస్కి అయితే ఆ సినిమా ఉంది. ఇక చిరంజీవి గారికి వచ్చేసరికి చిరంజీవి గారు ఆల్రెడీ విశ్వంబర రిలీజ్ కాబోతుంది. మరి అనిల్ రావిపూడి గారితో మనశంకర్ వరప్రసాద్ గారా లేకపోతే రఫాడించేద్దామా, పేరు ఏదేమైనా కానీ ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. దాంతోపాటు ఆయన శ్రీకాంత్ ఓదెలా దసరా డైరెక్టర్తో ఒక సినిమా చేస్తామని చెప్పాడు. దానికన్నా ముందు వాల్తేరి వేరే కాంబినేషన్ అంటే బాబీ డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుందని చెప్పి సమాచారం ఉంది. ఇది ఒక ప్రాజెక్ట్ మళ్ళీ రాబోతుంది, కొత్త ప్రాజెక్టు. ఇది కూడా బహుశా ఈ రాబోయే 2-3 నెలల్లోనే ప్రారంభం అవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, స్టార్ట్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు ఇది సినిమాని అనిల్ రావుపూడి సినిమా సంక్రాంతి అంటున్నారు, విశ్వంబర దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, అది కూడా అక్టోబర్ అంటున్నారు. మరి ఆ సినిమా స్టార్ట్ చేసుకుంటే తర్వాత శ్రీకాంత్ వదిలి సినిమాకి వెళ్ళిపోతాడు ఆయన. అంటే చిరంజీవి గారికి ఆ ప్రాజెక్ట్ ఉంది. ఇక బాలయ్య బాబుకి మనం అనుకున్న సినిమాలో, ఎందుకంటే ఆయనకి రేపు రిలీజ్ కాబోతున్న సినిమా అఖండ 2 తర్వాత మరి ఇప్పుడు మల్లేని గోపిచంద్ ఒక సినిమా స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ. కొత్తగా స్టార్ట్ అవబోయే సినిమా క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ అవబోతుంది అనేది సమాచారం. అది ఈ సంవత్సరంలో బాలయ్య బాబు కొత్త సినిమాగా మనం చెప్పొచ్చు. క్రిష్ డైరెక్షన్లో బాలయ్య బాబు, అది ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమానే అంటున్నారు. అది బాలయ్య బాబుకున్న సినిమా. సార్ అలాగే ఏంటంటే బాలయ్య బాబు గారి విషయానికి వచ్చేస్తే వెంకటేష్ గారితో కూడా ఇద్దరు కలిసి యాక్ట్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఇయర్లోనే రాబోతుంది, షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అనేసి అన్నారు కదా సార్. సో మరి అది కూడా ఉంటుందంటారా? మరి అది ఈ సినిమాల్లో ఒకవేళ ఏమైనా ఉంటుందా, లేకపోతే క్రిష్ గారి సినిమాలో ఉంటాడా, లేకపోతే వెంకటేష్ గారిది సపరేట్గా బాలయ్య బాబు సపరేట్గా ఉన్న సినిమా ఉందా, క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు వెంకటేష్ అడిగావు కాబట్టి వెంకటేష్ గారికి అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా స్టార్ట్ అవబోతుంది. అది కూడా స్టార్ట్ అవబోతుంది. వెంకటేష్ గారికి అది స్టార్ట్ అవబోతుంది. ఇక ఆ 4 హీరోల్లో నాగార్జున ఉన్నాడు. నాగార్జున కూలీ అట్టకు రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఆయన 100వ సినిమా రా కార్తిక్ తమిళ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడని సమాచారం. ఆ సినిమా కూడా రేపు స్టార్ట్ అవబోతుంది. అది ఇలా చూసుకుంటే ఏంటంటే పెద్ద హీరోలు అందరూ కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సినిమాలు కమిట్ అయిపోయి ఉన్నారు. చకచకా వీళ్ళు కొత్త సినిమాలుగా స్టార్ట్ అవబోతున్న సినిమాలుగా చెప్పాలన్నమాట వీటిని. అలాగే వీరమల్లు సినిమా ఇప్పుడు ఈయన కూడా వీరమల్లు 3 అన్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దాన్ని స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసేద్దామని అనుకుంటే అది కూడా చేయొచ్చు, చెప్పలేం కూడా. సార్ అలాగే ఏంటంటే సార్ మనకి ఒక 1 month 2 months ఆగితే దసరా రాబోతుంది కాబట్టి దసరాకి ఏంటంటే ఒక్కొక్క కొత్త సినిమాలు ఏవైనా ప్రారంభించాలి అనుకుంటే మాత్రానికి దసరాకి ప్రారంభిస్తారు కదా సార్. మరి ఈ దసరాకి మూవీస్ అన్ని ఇట్లనే స్టార్ట్ చేస్తారు సార్? ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో దసరా సెంటిమెంట్ ఉంది. సినిమా ఫీల్డ్లో నేను దాదాపు 25 ఏళ్ళుగా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సినిమా ఫీల్డ్ ఏమంటే విజయదశమి రోజుని వాళ్ళు చాలా సినిమాలు, ఒక 10 సినిమాలు కూడా ఓపెనింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవును సార్, నేను కూడా చూసాను. ఎందుకంటే కొన్ని వీడియోస్లలో కానీ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే దసరా రోజు ఎక్కువ సినిమాలు ప్రారంభించినట్టు అది సెంటిమెంట్గా ఉంటుంది. సినిమా ఫీల్డ్లో సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి విజయదశమి రోజుని సినిమా ప్రారంభిస్తే విజయం తథ్యం అనే ఒక నమ్మకం అయితే ఉంది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో ఏవైనా కానీ దసరాకి స్టార్ట్ అవ్వచ్చు. కొన్ని సినిమాలు ముందు స్టార్ట్ అవ్వచ్చు, కొన్ని సినిమాల తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. కానీ మొత్తానికైతే వీటిలో కొన్ని సినిమాలు దసరాకి ప్రారంభమయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అదొక సెంటిమెంట్ కాబట్టి దసరాకి విడుదల ఎట్లా ఉంటాయో ప్రారంభాలు ఎక్కువ ఉంటాయి. సినిమాలు విడుదల కన్నా ముందు ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి, సెంటిమెంట్ ఇచ్చా కూడా అంటారు కదా సార్. ఆయుధ పూజ అని చెప్పేసి మనకి దసరాకే ఉంటుంది కాబట్టి సో సినిమా ప్రారంభోత్సవం కూడా అప్పుడే ఉంటుంది అంటారు సార్. ఇట్లా మనం చూసుకుంటే ఇంకా చిన్న హీరోలు నితిన్ సినిమాలు మళ్ళీ నితిన్కి ఒక సినిమా కమిట్ అయిపోయాడు, ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. అట్లాగే చిన్న హీరోలు కూడా చాలామందికి ఈ రాబోయే 6 నెలల్లో కూడా దాదాపు 10-15 సినిమాలు అయితే ఈజీగా స్టార్ట్ అవబోతున్నాయి.
అంటే చిన్న హీరోలు, మధ్యతరగతి హీరోలు, పెద్ద హీరోలు, స్టార్ హీరోలు. సో మొత్తం కలిపి మనకు ఒక 20 వరకైనా ఉండొచ్చు అంటారా సార్? 15 నుంచి 20 అంటే 15 సినిమాలు అయితే గ్యారంటీ. ఒక 15 సినిమాలు అయితే ప్రారంభమవుతాయి. ఎల్లమ్మ అనే సినిమా ఒకటి, అది మరి బలగం వేణు డైరెక్షన్లో. ఆ సినిమా కూడా స్టార్ట్ అవ్వాలి నితిన్ హీరోగా. అది స్టార్ట్ అవబోతుంది. ఇట్లా కొన్ని సినిమాలు అయితే రాబోయే ముఖ్యంగా ఈ విజయదశమికి ముందే ఇవి నేను చెప్పాడు చాలా వరకు విజయదశమితో పాటు ఇంకా ముందు కూడా స్టార్ట్ అయ్యాయి. స్పిరిట్ అనేది సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి విజయదశమికి ముందు ఒక 1 month ముందు వచ్చేసి ఒక స్టార్ట్ అవుతుంది. 5 మూవీస్ విజయదశమికి కొన్ని ఉంటాయి. ఓకే అది ఓకే, విజయదశమికి ముందు ఒక 5 స్టార్ట్ అయినా కానీ మిగతా 10 విజయదశమికి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఫెస్టివల్ సీజన్లో కొంచెం కలర్ఫుల్గా విజయం మీరు చెప్పినట్టే కానీ విజయం తథ్యం అనే ఒక నమ్మకం ఉంటుంది. విజయదశమి చేస్తే చిన్న సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు మనం చెప్పలా. అవునవును, ఎందుకంటే వాటి గురించి ఎవరు పట్టించుకోరు, ప్రమోషన్ కూడా చేయరు. చిన్న సినిమా ఒక శాపం అనుకోవాలా, అది ఏమని చెప్పలేం. కానీ వాడికి ఫైనాన్సర్స్ ఉంటారు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని చేస్తారు. పెద్ద సినిమాలకు వచ్చేసరికి పలానా బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాం అంటే ఫైనాన్సర్స్ వచ్చి ఇచ్చేస్తారు. అది పెద్ద హీరోలకి. అందుకని పెద్ద హీరోల సినిమాలు చక్కచక్క షూటింగ్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తాయి. చిన్న సినిమాలు ఏంటంటే డబ్బులు ఏదో కొద్దిగా ఉండి అనుకుని మొదలు పెడతారు, ఆ డబ్బులు అయిపోతాయి, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు, సినిమా ఆగిపోద్ది, ప్రాబ్లం అవుతుంది. అది స్టార్ట్ చేస్తారు. కానీ ఇదివరకట్లాగా చక్కచక్క చిన్న సినిమాలు అయితే రావట్లా. భయపడుతున్నారు, సినిమా చేయాలంటే భయపడుతున్నారు. ఏదైనా ఓటీటీ కోసం అయితే చేస్తున్నారు తప్పితే చిన్న సినిమాలు అనేవి బాగా తగ్గినాయి అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టి తర్వాత మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదేమైనా సినిమా ఫీల్డ్ ఇప్పుడు చాలా రిస్క్గా కనపడుతుంది. అంటే మంచి సినిమా చేస్తే ఎప్పటికైనా హిట్ అనేది గ్యారంటీ. ఇప్పుడు మనం చూస్తున్నాం, కోర్టు సినిమా మొదలుపెట్టి హిట్ అయిందా, ఇవాళ మొన్న సయారా మూవీ హిట్ అయిందా, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన మరి మహావతార్ నరసింహ హిట్ అయిందా, సైలెంట్గా వచ్చింది సార్, హిట్ అయింది. కాబట్టి జనం తెలుగు మీరిపోయారు. కంటెంట్ ఉండి మౌత్ టాక్ వచ్చింది అంటే జనం ఆదరిస్తున్నారు. కాబట్టి మళ్ళీ కొంతమంది నమ్మకం కలుగుతుంది. ఇలాంటి సినిమాలు హిట్ అయినప్పుడు మనం కూడా అలాంటి హిట్ కొట్టలేమా? ఇప్పుడు 8 వసంతాలు మూవీ ఉంది, మరి ఆ సినిమా మౌత్ టాక్తోనే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో దూసుకుపోతుంది. అది ఇట్లా ఏమవుతుందంటే కొన్ని సినిమాలకి అది ప్లస్ అవుతుంది. రిలీజ్ అప్పుడు ఏమో ఎవరు చర్చించుకోరు, పెద్ద మాట్లాడలేదు. ఇప్పుడు సత్యం సుందరం సినిమా కూడా అంతే పరిస్థితి. ఆ తర్వాత మంచి టాక్తో అది పేరు వచ్చింది. ఓకే సార్, నెక్స్ట్ ఈ 6 monthsలో మనం చూసుకున్నట్లయితే అలాగే దసరాకి కూడా రిలీజ్ అయ్యే సినిమాలు కాకుండా స్టార్ట్ అయ్యే మూవీస్ ఏమున్నాయి అనే వాటి గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం. నమస్తే అమ్మా.